తనదైన శైలిలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. రైట్, ముఖ్యంగా వివేక మర్డర్కి సంబంధించి అది ఎంత సెన్సేషన్ లేదో తెలుసు, ఇప్పటికీ దోషులు ఎవరు కూడా తెలియని పరిస్థితి. అంటే అఫ్కోర్స్ అన్అఫిషియల్గా కొన్ని పేర్లు బయటకు వచ్చినప్పుడు కూడా అధికారికంగా నిర్ధారణ కాలేదు, అది ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూనే ఉంది. రైట్, ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో పాటుగా హైకోర్టు న్యాయవాది, ఎందుకంటే కేసు గురించి మాట్లాడారు కాబట్టి ముందు ఆయనతో స్టార్ట్ చేద్దాం. జగదీష్ గారు ఉన్నారు. జగదీష్ గారు, ఆయన వైఎస్ జగన్ మాట్లాడిన మాటలు కూడా మీరు విన్నారు. ప్రధానంగా ఎవరు చంపారో జిల్లా ప్రజలకు తెలుసు అని అన్నారు. అఫ్కోర్స్ ఆయన చనిపోయిన వ్యక్తికి తెలుసు, అట్ ది సేమ్ టైము ఇంకో వ్యక్తికి తెలుసు అన్నారు. అంటే వాళ్ళని ఎలాగో అడగలేం కాబట్టి, ఆ దేవుడికి కూడా తెలుసు అని అన్నారు. వాళ్ళిద్దరిని మనం అడగలేం కాబట్టి జిల్లా ప్రజలకు మాత్రం తెలుసు అని చాలా బలంగా చెప్తున్నారు. అసలు అది మీరు ఈ కేసుని బాగా మీరు స్ట్రాంగ్గా లీడ్ చేస్తున్నారు, ఈ కేసు గురించి పూర్తిగా తెలుసు. ఆయన ఏం చెప్పదలుచుకున్నారు అనుకుంటున్నారు మీరు, జగదీష్ గారు? సార్, ముందుగా వెంకటేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి డిబేట్లో ఉన్నటువంటి మన నాగరాజు గారికి, అదేవిధంగా జానీ గారికి, సోదరి రాయపాటి అరుణ గారికి, అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం సార్. మనం ఈ కేసు విషయం మాట్లాడుకుంటే వాస్తవాలే మాట్లాడుకోవాలి. వాస్తవాలే మాట్లాడుకుంటేనే వినే వాళ్ళకి, టీవీ చూసే వాళ్ళకి, ప్రేక్షకులకి అందరికీ బాగుంటుంది. ఇది గత ఎన్నికల ముందు జరిగిన సంఘటన. అప్పుడు మనం ఫస్ట్ ఇదే సాక్షి పేపర్లో హెడ్లైన్స్ లో చూసాం, నారాసుర చరిత్ర అని. ఓకే, నారాసుర చరిత్ర, ఇది నారాసుర రక్ష చరిత్ర అనుకుందాం. ఈ కేసుని మొదట ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నాయకుడు గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి అప్పగించాలని, దీని అంతు తేల్చాలని చాలా చాలా మాట్లాడారు. సంతోషం, ఎందుకంటే స్థానికుల పోలీసులపై నమ్మకం లేదు, అప్పుడు అధికారంలో ఉన్నది టీడీపీ కాబట్టి. అప్పటి నుంచి మనం ఈ కేసు పరంపరని ఒక్కసారి విశ్లేషించుకుంటే, సింహావలోకనం చేసుకుంటే, ఈ కేసులో మొదటగా ఎప్పుడైతే ఈయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాడో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు వివేకానంద రెడ్డి కేసు విషయంలో ఈయన శ్రద్ధ తీసుకున్నట్టు కానీ, దాని గురించి ఈయన ప్రయత్నించిన కానీ ఎక్కడా లేదు. అసెంబ్లీలో మాట్లాడుతూ ఈయన ఏమంటాడు, ఒక నా చేత్తో మన వేలతోనే మనం కన్ను పట్టుకుంటావా అని చెప్పి ఏదో మాట్లాడు. అయితే సిబిఐని డిమాండ్ చేసిన ఇదే జగన్మోహన్ రెడ్డి సిబిఐ డిమాండ్ పక్కన పెట్టాడు. కాలక్రమంలో రోజులు గడుస్తున్న కొద్దీ సునీత గారికి ఈ కేసు పైన అనుమానం మొదలైంది. మనం ఈ కేసుతో పాటు కోడికత్తి సీను కేసు కూడా చూడాలి. కొన్ని కోట్ల మంది ఆంధ్రులు మీ చేతిలో అధికారం ఇచ్చారు, చనిపోయింది, చంపబడింది అతి ఘోరంగా మీ బాబాయ్. మీరు సిబిఐ వస్తే ఎందుకు అడ్డుకోవాలి? మీరు సిబిఐని అడ్డుకోవడంతో, సిబిఐ వాళ్ళపైన కేసు పెట్టడంతో, అప్పుడు సిబిఐ వాళ్ళపైన మీకు నమ్మకం లేనప్పుడు మొదటి సిబిఐ వెయ్యాలని అడిగింది మీరే, ఆ తర్వాత దాన్ని ఆ విషయం మరుగుపరిచింది మీరే. సిబిఐ ఎంక్వైరీ వేసిన తర్వాత డాక్టర్ సునీత ఈ కేసులో తన తండ్రిని చంపింది ఎవరో అనుమానితుల గురించి ఆవిడకి పక్కా సమాచారం ఉండడంతో ఆవిడ సిబిఐని ఇక్కడ ఆంధ్రాలో అధికారంలో ఉన్న అధికారంలో ఉన్న ఇక్కడ తనకు న్యాయం జరగదని పక్క రాష్ట్రానికి తీసుకెళ్ళింది. ఆ పక్క రాష్ట్రంలో తీసుకెళ్ళినప్పుడు ఆయన అరెస్ట్ చేయడానికి సిబిఐని పడిన పాటలు, ఆ రోజు అరెస్ట్ చేయలేకుండా తర్వాత అతనికి బెయిల్ ఇచ్చి జరుగుతున్న పరిణామాలు, జైల్లో ఉన్న వాళ్ళని ప్రలోభ పెట్టడానికి చేసిన ప్రయత్నాలు, ఇవన్నీ ఒక ఎత్తు. ఈ కేసు ఖచ్చితంగా తేలుతుందని, దోషులు దొరుకుతారని నేను ఇప్పటి వరకు ఈ కేసు గురించి ఇదే పని ఈ కేసు కోసం నేను చాలా టైం స్పెండ్ చేశానండి. ఎస్ అడ్వకేట్ గా కూడా కాదు, ఆంధ్రుడిగా ఒక అన్యాయాన్ని ఖండించాల్సిన బాధ్యత కూడా నా పైన ఉంది. నేనేమంటానంటే ఈ కేసులోనే కాకుండా కోడికత్తి సీను కేసులో కూడా మీ నిబద్ధత ఏమైంది? 5 ఏళ్ల అధికారంలో ఉన్న మిమ్మల్ని కోడికత్తితో పొడిస్తే విచారానికి పోలేదు మీరు అప్పుడు బీజేపీతో అంటగాగుతున్నారు. ఇప్పుడైతే బీజేపీ ఎన్నికలు పెట్టుకుంటున్నారు, బీజేపీ అండగా ఉంది. జగదీష్ గారు, వివేకాన్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఎటు చూసినా సరే రకరకాల వాదనలు బయటకు వచ్చాయి. బాధ్యత అవసరం కాదు, బాధ్యత లేదు అన్నప్పుడు కోర్టులో జరుగుతున్న కేసు విషయం కోర్టు వెలుపల మాట్లాడడానికి నేను ఉన్న వాస్తవాన్ని చెప్తున్నాను. మా సోదరులు కొందరు దీన్ని టీడీపీకి ఫేవరను, లేకపోతే కొంతసేపు ఉంటే కాంగ్రెస్ ఫేవరను చెప్పుకున్నా పర్వాలేదు. అవకాశం వచ్చిన మాట అక్కడి నేనేమంటానంటే, ఒక కేసు మన తప్పు లేనప్పుడు దీన్ని చెప్పడానికి లాయర్ అవ్వాల్సిన అవసరం లేదు. మన తప్పు లేనప్పుడు టెన్షన్ గా కోర్టుకి వెళ్ళి వాయిదాలకు అటెండ్ అయ్యి ఆ కేసుని నిగ్గు తేల్చాలి. 31 కేసులు ఉన్న ఏ కేసులోనూ వాయిదాలకు పోరు. ప్రజాసేవ కోసం నేను ఉన్నాను కాబట్టి వాయిదాలకు పోనని వేల ఆబ్సెంట్ పిటిషన్లు వేసుకుంటారు.
కోర్టు కూడా ముద్దాయి రాకపోతే కోర్టు ఏం చేస్తుందండి? కుంటి సాగులు చెప్తే కోర్టు ఏం చేస్తుందండి? కాన్స్టిట్యూషన్ ని వైలేషన్ ఏదో ఒక కారణం, నేను ప్రజలకు సేవ చేస్తాను, నేను రాను. ముద్దాయి రానప్పుడు, అభియోగం చేసిన వాడు రానప్పుడు, అభియోగం మోగపడినవాడు రానప్పుడు, కోర్టులో ఆల్రెడీ ఇండియాలో కోర్టుల్లో ఉండాల్సినంత జ్యుడిషియల్ స్టాఫ్ లేరు అనేది వాస్తవం. జరుగుతున్న డిలే అందుకు కారణం. కాబట్టి ఈ కేసుల్లో వాస్తవాలను ఇప్పటికే మర్మగబ్బ అందరికీ, ప్రతి ఒక్కరికి వాళ్ళకు ఒక ఐడియా ఉంది. ప్రజలకి ఖచ్చితంగా దీనిపై ఎవరు చేశారనేది ఇంకా తేలలేదు. కాబట్టి మనం చెప్పుకోవడం తప్పు కాబట్టి చెప్పడం లేదు. కోర్టుకు అటెండ్ అయ్యి ఈ 5 ఏళ్ళు అధికారంలో ఉన్న మీరు కడప జిల్లా ప్రజలకు తెలుసు అంటున్నారు. మీకు వ్యతిరేకంగా ఉంటారంటే ఈ కేసుని మీరు పూర్తి చేసుకోవాలి. జగదీష్ గారు, చనిపోయిన ఆయనకి తెలుసు, దేవుడికి తెలుసు, కడప జిల్లా ప్రజలకు తెలుసు అని బలంగా చెప్తున్నారు. కడప జిల్లా ప్రజలు మరి ఏమనుకుంటున్నారు, ఏంటి వాళ్ళ మనసులో ఏముందో? దేవుడికి ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే మనం మభ్య పెడితే దేవుడు నిజంగా దేవుడిని అందరూ నమ్ముతాం. మతాలు వేరు కావచ్చు కానీ దేవుడిని నమ్ముతాం. ఈ రోజు 5 ఏళ్ల తర్వాత బాబాయ్ గుర్తొచ్చాడా? 5 ఏళ్ల తర్వాత మీకు కేసు గుర్తొచ్చిందా? ఇన్నాళ్ళు కేసు గురించి మాట్లాడారా? మీకు ఒక చిన్న లాజిక్ చెప్తానండి వెంకటేష్ గారు. మీరు డిబేట్ లో వచ్చారు, నేను ఇప్పుడు ఏదైనా మాట్లాడుతా ఉంటే అలా కాదండి మీరు తప్పు మాట్లాడారు, మీరు ఈ విషయాన్ని చెప్పండి అంటే నేను ఓకే, నేను ఎక్కడో దొరికిపోవడం ఏదో జరుగుతుంది. అదే మీటింగ్ లో అయితే ఏమన్నా మాట్లాడచ్చు. నేను నా మేనిఫెస్టోలో నువ్వు 100 హామీల్లో 99% కంప్లీట్ చేశారండి. పోలవరం, స్పెషల్ స్టేటస్, మద్య నిషేధం, సిపిఎస్ ఇవన్నీ 100% వెళ్ళిపోయా. వాస్తవాలు చెప్పుకోవాల్సి వస్తే దమ్ము ధైర్యం గురించి మాట్లాడే మీరు, మీకు దమ్ము ధైర్యం ఉంటే కోర్టుకు అటెండ్ అవ్వండి. ఒక్క వాయిదా కూడా మీ దమ్ముని ప్రశ్నిస్తా ఉంటారు ఈ రోజు ప్రజలు. కోర్టుకు అటెండ్ అయ్యి మీ నిర్దోషిత్వం నిరూపించుకోవాలి. ఈ కేసు చాలా క్లియర్ గా ఉంది. నాట్ ఓన్లీ బాబాయ్ మర్డర్ కేసు ఒకటే కాదు, నెక్స్ట్ వన్ కోడికత్తి కేసు క్లియర్ గా ఉంది. దీంట్లో న్యాయం జరుగుతుంది. ఆ కేసు జగదీష్ గారు 31 తీసుకొని డిస్కస్ చేద్దాం. నాగరాజు గారు, మీకు ప్రత్యర్థిగా కూటమి నేతలు ఏదైనా అనుకోవచ్చు. నాగరాజు గారు, మీరు మీకు ప్రత్యర్థిగా కూటమి నేతల్ని